మనిషికి ఇప్పుడు అలా అయింది ఇంటికి వచ్చటానికి. ఏం మనిషో ఏమో. ఏమో చాయ్ బయటకు పోతా పని ఉంది. ఏంది ఇవరి దాకా గోడ మీద కూర్చొని బతుకన్నాలు కొట్టింది రాలేదా? మళ్ళా బయటికి పోతా అంటున్నావు. అబ్బా నేనేం బతకలు కొట్టిందే, పన్ను కూడా తోముకోద్దా? ఏం మనిషివో ఏమో. నువ్వు నాయం పడబడ్డా నువ్వు. పండు తోమడానికి ఇంతసేపా? టైం 8 అవుతుంది. ఇంట్లో పని చేస్తే వెళ్తుంది. గిట్టున్న పుల్ల గట్ట ఏవైతుంది పళ్ళంలో కట్టినా వస్తుందా? అసలు నీ బాధ ఏందే? ఒక్కొక్కటి ఇంట్లో పనులు చేసుకొని పొలం పనులు పోయి మొగలు సాగుకుంటాను. నీకు ఇంట్లో పని కూడా సాధన అవుతలేదా? ఏవట్టు నీ అసొంటి మొగోడు ఉన్నాక ఇంట్లో పని చేసుకున్నట్టే బయటికి పోయి చేసి వచ్చినట్టే. ఇక ఎసొంటి మొగోనివో ఏమో నాకు తలగా పెట్టిరు నా వాళ్ళు. ఏమయ్యా ఏమైనా బట్టలు ఉన్నాయి విండేటి? ఏమైనా ఉంటాడు వేసిపో పిండుతా. అంగుంది పిండిపో. ఏంగి విండాలి ఇలా అన్ని కలిపినావు. మొగోళ్ళకి ఎక్కడ గిన్నె అంగీలు ఉంటాయా? ఈ సోక్కైతే ఏం తక్కువ లేదు. పొద్దుకు 2 అంగిలు ఇడతావైతివి. ఏంగి విండాలి ఎప్పు చెప్పనా? నల్లాగే విండే నీ ముఖాలు లెక్క ఉంటది, నీ ముఖాలు లెక్క ఉంటది. అంత మాట నాది నాది నల్ల మొక్క పంటవారా? నల్ల మొక్క పోడా అందుకే పనికొస్తావు. ఆ పిన్నకానికి ఇవ్వాలి కానీ వంట చేయపో, తినిపోతా. ఇంట్లో రోజు పప్పాయితాన్ని నువ్వేమో అడిగి తినుకుంటున్నావు. నాకు నోట్లో పోతలేదు. ఇంకా జీరిందల పులుసు పెట్టుకో రుచి వస్తుంది. ఇంకా జీరిందల పులుసు పెట్టుకో రుచి వస్తుంది. ఎప్పుడు మా మొగల తిని పెడతారేమో మీ ఆడోళ్ళు. ఈ అవ్వ పెడతా. ఎందుకు పెట్టా? నీ అవ్వను నీ తమ్ముని కూడా పిలిపి మంచిగా కమ్మగా అండి పెడతా. బుక్కడంతా తినిపోతారు. నేను ఇట్లా తయారు చేసింది నాలే కదా, అలా రుణం తీసుకోవద్దా నేను? అవ్వ నీకు సంతోషం రాలేదే. మాల గురించి నీకు ఎందుకే సపరేట్ మేము రా మరి మా పీడ పోతాయి. నా బతుకు పాడుగాను. ఏం బతుకో ఏమో. నా బతుకు కగ్గిదలుగా పెట్ట. మా ఆడోళ్ళ బతుకైతే మొత్తం ఈ వంటగదికి ఆ బోల్ దోముడు బట్టలు విండుడికే అంకితం అయింది. మీకేందయ్యా? మీ మొగోళ్ళంతా వీధి మీద పడి పురుల్లోకో పుట్టంటుకోలో చూసుకొని బొత్త వలగా తినత్తారు. మా బతుకులే ఇగో ఈ గంజు ఈ గంట తప్పించి మా బతుకులకు ఏం పాడైంది? నా బతుకు పాడుగాను. ఈ గిన్నెలోటి నా పానానికి దోమాలి. అన్న గా కొడతబడ్డ చీరలు ఉంటాయి ఇవి పెట్టే. మళ్ళా చీరలు ఎందుకే? బీరు నుండి ఉన్నాయి కాదే. నీకెందుకు? నేను కొనుక్కుంటా. నాకు కొని అన్న నువ్వు ఇవి పెట్టన్నా. అమ్మ ఏ చీర కావాలన్నా అన్ని చీరలు కొనుక్కోడు. సరేనే. ఏ చీర కావాలంటే ఆ చీర మంచి ఉన్నాయి అన్ని పక్కవా. నీకు ఏది కావాలన్నా గా చూసుకో. చూడని చెయ్యండి ఎట్లా ఉంటారన్నా. మంచి పెట్టు. ఒక్కడన్నా మంచిగా లేదు. ఎనుగుతావా కొంటావా కొనవా? కొనని చెయ్యండి వెళ్తానా? అది ఇలా కొన్నట్టే నువ్వు వీటికి పోయినట్టే. ఏ గైనతోడు ఏం మాట్లాడతావుగా నువ్వుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాగున్నది మంచిగా ఉన్నదే. ఎంత? ఇక బయట అయితే 1000 రూపాయలు కానీ నీకు 800 ఇస్తా. ఏంది గీ చీరకి 800? 500 పెడితే షాపులా 2 చీరలు వస్తాయి. 500 పెడితే షాపులా 2 చీరలు వస్తాయి. దీనికి 800 చెప్పబడుతుంది. ఇంకో రేటు చెప్పు.
ఏంది అగో గంత మాట అంటున్నావు? కొనను మొక్కవా? ఇంతకుముందు ఎన్నిసార్లు తీసుకోవాలి నీ దగ్గర నుంచి? నేను ఎప్పుడు వచ్చినావా ఇవి అలా అత్తి నీటికి నీ దగ్గర అంటే నీ దగ్గర కాదన్నా, నీ అసొంటోళ్ళ దగ్గర ఉన్నా అంటన్నా. నీ దగ్గర అంటే నీ దగ్గర కాదన్నా, నీ అసొంటోళ్ళ దగ్గర ఉన్నా అంటన్నా. ఇక నువ్వు షాప్లో కొనుక్కోపోయి ఇక కొనకుంటే తప్పుతుందా? ఇక నువ్వు ఒక్కనివే ఉన్నావు, బొచ్చడు మంది వస్తారు. పో పో చెప్పను కాల్చి మీ మొహాల మంట. బావా ఇవాళ ఎటు పోతాను నువ్వు? మళ్ళీ పొద్దు గడుస్తుంది తిడుతూనే ఉన్నావు కానీ. అబ్బా ఒక చీర కొనియరాదు, బతుకమ్మ పండుగ వస్తుంది కదా. అబ్బో కొనుక్కపోయా నువ్వు, నీతో నేను షాపింగ్ రాను. ఇక నువ్వు ఉండేందుకు మరి? పేరుకే మొగోనివి. ఒక చీర కొనిస్తే ఏమవుతుంది బావా? అబ్బా కొనియే. సరే పోదాం పో. సరే రెడీగా 5 నిమిషాలలో వస్తా, నువ్వు చెప్పండి నేను. అబ్బా సీర కొనిస్తా అంటే దాని సంబరం చూసినావా? ఆడలో బొద్దు కొనిచ్చుకోలేదు. నా మూడు బంగారం పోనీ. మీరు అర్థం కారే. ఏ రేట్లు కావాలమ్మా చెప్పండి. ఏ రేట్ అయితే ఏందన్నా? మంచి చీరలు ఉంటే ఎంత రేట్ అయినా పెడతాడు మా ఆయన. సూపర్ ఉన్నాయి మా చీరలకి ఏందమ్మా? అన్ని ఇవేనా? అన్నీ అవ్వా ఇంకున్నాయి లోపల బాగుంది. అన్న మంచి చీరలు పెట్టే. కుసర సెల్లెస్ ఉంచుతా. ఇప్పుడు బాగా నడుస్తుంది. జిమ్మి వర్క్ అని బ్లౌజ్ వర్క్ వస్తుంది. ఏ గివ్వి కాదన్నా, కొంటే మంచి పండగ పనికి రావాలి. పట్టు చీరలు చూంచా నరసెల్ల. మంచివి పెట్టు. మరి అట్లా చెప్పు, మంచి లేవారా మన దగ్గర? నీకు గట్టుకుంటే జిట్టుదలుగా చేరిస్తాను చూడు సెల్లె, మంచిగా ఇస్తా చూడు. నాన్న అది ఇప్పుడు ఈ దసరా పండుగ కొత్తగా వచ్చింది, 5,000 పడుతుందిరా. 5,000? గౌరయ్య షాపులా తక్కువకి ఇస్తాడు, మంచిగా ఉంటాయి అని చెప్పి. మనకి ఉత్తుత్త చీరలు ఎందుకు మంచిలేదురా? మంచిది పట్టిన ధర చెప్తాను బాగానే పడుతుంది. నువ్వు ఇచ్చే రేటు చెప్పు. ఇచ్చే రేటు చెప్తా సెల్. ఇంకేం కావాలి? ఇంకేమైనా కావాలి? నగ్గింతాను. ఇదైతే ఇప్పుడు తీసుకుంటా కానీ ఇచ్చే రేటు చెప్పు. నీకు నచ్చిందరా నాన్న? మంచిగా ఉన్నది. ఒక మాట అడగరా సెల్లను, రేట్ అడుగు. 2,000కి. ఏ 2 గంట తీసేవారు నాని. బావా చీర మంచిగా ఉందానే? నీకేందే సూపర్ ఉంది, అద్దినట్టుంది, తీసుకో. ఏందన్నా ఈ వ్యాపారం ఎట్లా చెప్తున్నా? ఈ ఆడలతోటి తలకాయ నొప్పి ఉంటాయి కానీ నీకు. ఇది ఉంచుకుంటారు, ఇది ఉంచుకుంటారు, చెప్పిన ధర పెట్టారు. ఏదో వాట్సాప్లో ఫోటో చూపించి గింతకే వస్తుంది అంతకే వస్తుంది అంటారు. ఇట్లా ఒర్రిస్తారు, తలకే ఖరాబ్ అంతా చేస్తారు. అని నచ్చిందే ఇవ్వంటారు, చూసిందే చూస్తారు, ఆడ నచ్చింది అంటారు, ఈడ నచ్చింది అంటారు, వాట్సాప్లో ఫోటో చూపిస్తారు, అది కావాలి ఇది కావాలంటారు, ఒకటి నచ్చరు. మెచ్చిందే అబ్బా. ఇగో పట్టిన పట్టు ఇడవపోతుంది కానీ ఇక నువ్వు కాంక కొన్నావు చీర. ఇప్పుడు చీర కట్టుకుంటావానే? ఏ గీ చీర ఎందుకు కట్టుకుంటా బావా? మన ఇంట్లో పట్టు చీర లేదా? అదే కట్టుకుంటా. మరి ఇప్పుడు ఇదెందుకు కొన్నట్టే? ఫ్యాషన్ బావా, ఇప్పుడు వచ్చిన చీరలు మళ్ళీ వస్తాయా? వచ్చినప్పుడే కొనుక్కోవాలి. ఏం ఫ్యాషన్ ఏమో అని బీరువాలో పెట్టుకున్నానికి వాళ్ళ ఫ్యాషన్ అనే వాడిది. మీ ఆడవాళ్ళు మాకు అర్థం కారే. మీ ఆడజాతికి దండమే పాయే. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ యాక్టర్ మాలతి. మన పల్లె స్వరాలు ఆట మాట పాట అనే కొత్త ఛానల్ యూట్యూబ్ ద్వారా రాబోతుంది. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం గట్టిగా కొట్టుర్రి. థ్యాంక్ యూ.